दिल के अरमासूं में बह गए నా గొంతు ఇలా మంచిగా లేదు ఫ్రెండ్స్, ఇలా బొంగురు పోయింది. హమ్ వఫా కర్కే బి తన్హా రహే గయే జర్మన్ కే అర్మా పోయింది. ఎందుకు ఏడుస్తున్నావు డార్లింగ్? ఓ డార్లింగ్, ఏమైంది డార్లింగ్? చెప్పు డార్లింగ్. బద్దాలు వలగొడుతుర్రు. ఎందుకు వలగొడుతుర్రు తెలుసా? కేసు బుక్ అయింది మనోని మీద. ఏమైందంటే ఇగో ఇలా రాసిన, మహారాష్ట్ర పోలీస్ హ్యావ్ ఫైల్డ్ ఎ కేస్ అగేన్స్ట్ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఫర్ పోస్టింగ్ ఎక్స్ హ్యాండిల్ దట్ alleged fake message of the Lok Sabha speaker MP Om Birla's daughter had cleared UPSC exams without appearing for it. నీ అయ్య జాగిరి, నీ అయ్య రాసినాడు వచ్చి ఎగ్జామ్ వల్ల. నీ అయ్య ఎగ్జామ్ రాస్తే ఓం బిర్లా కూతురుకు వచ్చి ఇట్లానే మాట్లాడతారా రే ధ్రువ్ రాఠీ నీ మీద? ఇంకా జర గలీజ్గా కూడా మాట్లాడవచ్చు నేను, కానీ జర కంట్రోల్ చేసుకుంటున్నా. నా గురువులకు సమాధానం తర్వాత చెప్పుకుంటా. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇక ఇట్లా ఫ్రస్ట్రేషన్ ఉన్నా చిట్కెళ్ళిస్తున్నాడు. F4 సినిమాది వెంకీను పాప మనోడు మోదీ డిక్టేటర్ అన్నాడు. మోదీ డిక్టేటర్ అన్నాడు. మనోడు ఏం చేసిండు? మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గవర్నమెంట్ నోటిఫైస్ ఎమర్జెన్సీ యానివర్సరీ సంవిధాన్ హత్యా దివస్. అట్ట చెప్తారు, నాన్ నెరేటివ్ రన్ చేయాలని, నేను భావి ప్రధానిని, జర్మన్కి నడిపిస్తాను ఆ దేశాన్ని అని మాట్లాడతారు. వీడు ఫస్ట్ రా దేశానికి రా. స్పీకర్ బిడ్డ నేను అవమానించినావు కదా, దా ఇగో నీకు ఈడ అయింది. నా వీడియో పెట్టుకున్నావు కదా, ఏ ధ్రువ్ రాఠీ నా వీడియో పెట్టుకున్నావు కదా, కాన్స్టిట్యూషనల్లీ ఉన్నందుకే గెలుపుతలేము నీకు బిడ్డ, కాన్స్టిట్యూషన్ని ఇల్లు పెట్టినావు. ఇప్పుడు గీక్తం, ఇంగ్లం పెట్టి నూపుతాం, కుర్చీ మడత పెట్టి ఏడేడు పొక్కలునే ఆ పొక్కలలో ఆరంభం అయింది ఫ్రెండ్స్. ఆరంభం ఎందుకు అవుతుంది అని అంటే, తమిళనాడులా ఎల్లేపల్లి విలేజ్ తిరుపత్తూరులా తమిళనాడులా గుడికి ఇగో ఇట్లా క్రాసులు పెట్టిరు. గిరీష్ ఇది నిజమైన న్యూస్, పక్కా న్యూస్. నిజం ఉంటేనే గిరీష్ అనేటోడు చిత్రగుప్తులకు తీసుకొస్తాడు. ఇదేమన్నా మాట్లాడితే ఇట్లేమన్నా చేస్తే ఏం చేస్తారు మీరు అని చెప్పి ధమ్కిలు ఇస్తున్నారు తమిళనాడులో. పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టినా నేను, తమిళనాడులో రాసింది. గిరీష్ అనేటోడు ఆధారాలతోనే పెడతాడు. నా మీద ఓ గుసుటారు, ఎడ దొరుకుతాడు, నేను దొరక, రాజ్యాంగబద్ధంగా ఉంటా. 3 Idiots సినిమా తీసిండు. మళ్ళా ఎవడెవడు ఎట్లెట్లుంటాడో నాకు తెలియదు, కానీ ఆయన కొడుకు జునేద్ ఖాన్, అమీర్ ఖాన్ కొడుకు జునేద్ ఖాన్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పి మహారాజ్ అనే ఒక సినిమా తీసిండు. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో బాగా గట్టిగా పోతుంది. దీన్ని చూసిండ్రు, దీన్ని చేసిండ్రు. ఇందులో ఏం చేస్తారనంటే, ఒక రిలీజియస్ లీడర్ని నెగటివ్ లైట్లో పోర్ట్రే చేయడానికే ప్రయత్నం చేశారు. వెనకటికి ఇలా అయ్యా జునేద్ ఖాన్ గాని అయ్యా అమీర్ ఖాన్ కూడా పీకే మూవీలో సాక్షాత్తు ఆ పార్వతి వల్లభుడు శంకరుడినే అవమానించే ప్రయత్నం చేసిండు. ఇలా వీటినన్నిటిని మనము మింగుకొని సరేలే కొత్తదనం దగ్గరికి పోదాము అనే ఓపికతో పోతుంటే మననే ఇంటాలరింట లెక్క వాళ్ళకు సహనం ఉందంట, మనకు సహనం లేదంట అని చెప్పి హిందూ నఫరత్ అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన రాహుల్ గాంధీకి మే చునౌతీ దే రావు. ఒక ముస్లిం మౌలానా అనేటోడు మైనర్ బాలికను రేప్ చేసిండు. ఒక ముస్లింలు అడ్డగోలుగా దిందహాడే మహిళలని ఇక నేను ఏం చెప్పాలని నేను పెట్టుమంటే పెడతా తీసే దమ్ములు ఉన్నాయి ఇలాక సినిమాలు. జునేద్ ఖాన్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ నేను కూడా మీకు ఇస్తా, చేస్తావా? మదర్సాల చదువుతున్న పోరలను హోమోసెక్షువల్గా లెక్క మారుతున్నారు ఈ మౌలానా మౌల్వీలు గారు. ఎన్ని తీసుకురామంటావు కేసులు, ఎఫ్ఐఆర్లు? ఈ పిక్చర్ రిలీజ్ అయిన నాడే నేను పెడదామని అనుకున్నా. కొన్ని హోమోసెక్షువల్ ఎఫ్ఐఆర్లు నేను జర డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది నా టీంకి పెట్టి. ఎందుకంటే నన్ను గెలకనీకి ప్రయత్నం చేస్తారు కదా, మళ్ళీ ఇవి ఏందని చూపిస్తా, అప్పుడు మళ్ళీ దీని మీద కార్రవాయి ఏందని చూపిస్తా. నేను అందుకనే ఆగిన. నేను జర లేట్ చేస్తా ఫ్రెండ్స్, బట్ సాక్ష్యాలు అన్నీ ముంగడ పెట్టుకొని వస్తా. రండ్రి నా దగ్గరకు వస్తే బిడ్డ అనంటే డంకేపే చోట్. వీళ్ళ మీద సినిమాలు తీస్తారా అనంటే తీయరు. ఒక్కసారి మనం ఏదైతే కాశ్మీర్ ఫైల్స్ తీసినామో గుద్దుకున్నారు, అయ్యా మాతం గుద్దుకున్నారు. కేరళ ఫైల్స్ చేయగానే మాతం గుద్దుకున్నారు. అమ్మ మమ్మల్ని రోడ్డు మీదకి ఇడుస్తారా అని. మీ జిందగీ రోడ్డు. మీరు సినిమా తీయగలుగుతారా జునేద్ ఖాన్? నేను మాట్లాడుతున్నా మిమ్మల్ని. ఇలా బాలీవుడ్ అనేది ఒక ఉర్దూ వుడ్, అది ఫైన్. నువ్వు నిజాలు పోర్ట్రే చేస్తే ఫైన్, దిస్ మైట్ బీ అ ట్రూ ఇన్సిడెంట్, ఐఎమ్ నాట్ డినైయింగ్ టు ది సబ్జెక్ట్, బట్ వై యు వాంట్ టు జస్ట్ పోర్ట్రే హిందూయిజం? యాంటీ హిందూ నరేటివే ఎందుకు పోర్ట్రే చేయాలని చూస్తావు జునేద్ ఖాన్? నీ పేర్లోనే ఉన్నది. నేను కొన్ని కమెంట్స్ చదువుతుంటా, మా జయగడ్ పంపిస్తుంటాడు అప్పుడప్పుడు నాకు, అన్న జరి కమెంట్స్ చదివాడు ఎట్లా రాసిండు అని.
అందులో పేరు చూస్తా, జై పేరు చూడరా ఏముంది అని అంట, వదిలేయనంట. మీకు అర్థమైపోయింది వచ్చి నేను ఏమంటున్నాను. మనోడు మాట్లాడితే నేను జర బాధపడతా, జర ఆలోచిస్తా. ఆ రోజు స్క్రీన్ మీద పెట్టిన ఆయన పేరు చూడరా జై అని అంట. కొంతమంది అయితే పేర్లు కూడా పెట్టారు, గుమ్నామ్ ఉంటారు. యూజర్ 1 2 3 4 4 5 6 7 8 CEZEKIKR అని వస్తుంది ఉంటుంది. కైకానా మేరే కైకానాం. ముల్లా మైల్వి కోయివి కుచ్కు ఎవరు ఏం చేస్తలే రారా రేపులు. జునైద్ ఖాన్ మా మీద వాడు ఏడుస్తావు, మా బిచ్చం మీద పైసలు సంపాస్తావు ఎప్పుడు బిచ్చపోడా. నీ అయ్య గదే చేసిండు, నువ్వు గదే చేస్తున్నావు. అదే మౌలానా గారి మీద ఏం రాదు. మీ బతుకులు జడ.